చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ లిమిటెడ్, ఈవెంట్ ఆర్గనైజర్ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్లు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరాయి. తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్లో తమ పాత్ర ఏమీ లేదని ఆర్సీఎస్ఎల్ తమ పిటిషన్లో పేర్కొంది. విక్టరీ సెలబ్రేషన్స్ కు పరిమితంగానే పాసులు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు తెలిపింది. స్టేడియం గేట్లు తెరవడంలో ఆలస్యం జరిగిందని ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం 1:45 గేట్లు తెరవాల్సి ఉండగా 3 గంటలకు తెరిచారని, దీంతో ఒక్కసారిగా జనం అక్కడకు చేరుకున్నారని తెలిపింది. డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ మరో పిటిషన్లో పోలీసులు, రాష్ట్ర అధికారుల వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించింది. 3 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చినప్పుడు వారిని కంట్రోల్ చేయడంలో పోలీసులు, రాష్ట్ర అధికారులు విఫలమయ్యారని పేర్కొంది. తగినన్ని పోలీసు బలగాలను మోహరించకపోవడం, లాఠీచార్జ్ జరపడంతో ఈవెంట్కు హాజరయ్యేందుకు వచ్చిన వారు ఆందోళనకు గురయ్యారని, దీంతో స్టేడియం వెలుపల రోడ్లు, ఫుట్పాత్లపై తొక్కిసలాట జరిగిందని వివరించింది. ఎక్కువ మంది పోలీసులను విధానసభ వద్దే మోహరించి స్టేడియం వద్ద తగినంత సిబ్బంది లేకుండా చేసినట్టు కూడా ఆరోపించింది. క్రమశిక్షణా చర్య నుంచి తప్పించుకునేందుకు కొబ్బన్ పార్క్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుమోటో ఫిర్యాదు చేసినట్టు డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఆరోపించింది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా హడావుడిగా పక్షపాత వైఖరితో తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు తెలిపింది. జూన్ 6వ తేదీ ఉదయం ఎలాంటి విచారణ లేకుండానే కంపెనీకి చెందిన 2 అధికారులను అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. నేరుగా తమ తప్పిదో ఉన్నట్టు ఎలాంటి సాక్ష్యాలు లేనందున తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని ఆర్సీఎస్ఎల్, డిఎన్ఏలు తమ పిటిషన్లలో హైకోర్టును కోరాయి. తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సహా తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదైంది. తాజాగా తమపై ఉన్న కేసును రద్దు చేయాలని కోరుతూ ఆర్సీబీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆర్సీబీ, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్లపై విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. జూన్ 10న విచారిస్తామని తెలిపింది.